కేరళ ఇన్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసిందే. బస్సులో మన దీపక్ అని చెప్పి అంతా జరిగింది, ఆ వీడియో తీసింది వైరల్ కావడానికి అంతా నడిచింది, బాగుంది. సో ఆయన డిప్రెషన్లో ఉండి అటు 40 years నుంచి తెచ్చుకున్న ఒక మంచి పేరు అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి పోయింది అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకుంటూ ఆల్ మల్టీ ఫ్యాక్టర్ దానికి అన్ని డెరైవింగ్ ఉంది, ఇది చేసుకున్నారు. అండ్ పోలీసులు ఇప్పుడు ఎవరైతే లేడీ ఉన్నారో ఉమెన్ ఆమెను అంటే అరెస్ట్ చేసిండు, తీసుకెళ్ళి రిమాండ్ అది అని అంటున్నారు. సో నిజంగా ఇప్పుడు జెండర్ రివర్స్ ఆర్ ఇప్పుడు ఆమెకి అసలు ఎట్లాంటి శిక్ష పడుతుంది? బికాజ్ ఒక మనిషి వల్ల ఇంకో మంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన లైఫే వదిలేసిండు. సో ఇప్పుడు ఈమె ఉమెన్ కాబట్టి అసలు ఎట్లాంటి రూల్స్ ఉంటాయి, ఏముంటాయి, ఏంటిది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మామ, మనం డిస్కస్ చేద్దాం. మేము కావాలంటే ఇంకో రివ్యూ చేస్తాను ప్రోగ్రామ్ది. ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్.